మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతీస్తూ. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును, అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును, అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీరవళీ మ్రోగుతుంది. 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 ఓం శాంతి. 26/10/2020 साकार मुरली। मीठे बच्चे, श्रीमत पर भारत को स्वर्ग बनाने की सेवा करनी है। पहले स्वयं निर्विकारी बनना है, फिर दूसरों को कहना है। మధురమైన పిల్లలారా, శ్రీమతం ప్రకారము భారతదేశాన్ని స్వర్గంగా చేయాలి. ముందు మీరు నిర్వికారిగా కావాలి, ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. प्रश्न, तुम महावीर बच्चों का किस बात की परवाह नहीं करनी है? सिर्फ कौन सी चेकिंग करके स्वयं को संभालना है? प्रश्न, महावीर పిల్లలైన మీరు ఏ విషయాన్ని లెక్క చేయకూడదు, దేనిని చెక్కింగ్ చేసుకుంటూ స్వయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. उत्तर,
अगर कोई पवित्र बनने में विघ्न डालता है तो तुम्हें उसकी परवाह नहीं करनी है. ఎవరైనా పవిత్రంగా కావటంలో విఘ్నాలు కలిగిస్తూ ఉంటే దాన్ని మీరు లెక్క చేయకూడదు. सिर्फ చెక్ करो कि मैं महावीर हूँ. మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోండి, నేను మహావీరునేనా. मैं अपने आप को ठगता तो नहीं हूँ. నన్ను నేను మోసం చేసుకోవట్లేదు కదా. బేహద్గా వైరాగ్య रहता है. నాలో అనంతమైన వైరాగ్యం ఉందా. मैं आप समान बनाता हूँ. నేను ఇతరులని నా సమానంగా తయారు చేస్తున్నానా. मेरे में क्रोध तो नहीं है. నాలో కోపం లేదు కదా. जो दूसरों को कहता हूँ वह खुद भी करता हूँ. నేను ఏదైతే ఇతరులు చెప్తానో దాన్ని నేను చేస్తున్నానా. గీతలు తుమ్హే పాకే హమ్నే. పాట నిన్ను పొంది మేము. ओम शांति. इसमें बोलने का नहीं रहता, यह समझने की बात है. దీనిలో చెప్పవలసింది ఏమి లేదు, అర్థం చేసుకోవాల్సిందే. मीठे मीठे रूहानी बच्चे समझ रहे हैं कि हम फिर से देवता बन रहे हैं. మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు, మేము మరలా దేవతలుగా అవుతున్నామని. సంపూర్ణ నిర్వికారి బన్ రహి హై. సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నాము. बाप आकर कहते हैं बच्चे काम को जीतो అర్థాత్ పవిత్ర బను. బాబా చెప్తున్నాడు, పిల్లలారా కామాన్ని జయించండి, అనగా పవిత్రంగా కండి. बच्चों ने गीत सुना. పిల్లలు పాట విన్నారు. अब फिर से बच्चों को स्मृति आई है, हम बेहद के बाप से बेहद का वर्षा लेते हैं. ఇప్పుడు పిల్లలకి స్మృతి వచ్చింది, అనంతుడైన బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని. जो कोई छीन ना सके. ఆ వారసత్వాన్ని ఎవరు కూడా లాక్కోలేరు. మహా కోయి చీన్నే వాలా హోతా హీ నహీ. అక్కడ ఆ విధంగా లాక్కునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఉస్కో కహా జాతా హై అద్వైత రాజ్య. దానిని అద్వైత రాజ్యము అంటారు. फिर बाद में रावण राज्य दूसरे का होता है. ఆ తర్వాత రావణ రాజ్యము వేరే వాళ్ళ రాజ్యము ఉంటుంది. అభి తుమ్ సమజ్ రహే హో. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. సంజానా భీ ఐసే హై. ఇతరులకు చెప్పడం కూడా ఇదే విధంగా చెప్పాలి. हम फिर से भारत को श्रीमत पर वैश्लेष बना रहे हैं. మేము భారతదేశాన్ని శ్రీమతం ఆధారంగా నిర్వికారిగా చేస్తున్నాము. ఊంచితే ఊంచ భగవాన్ తో సబ్ కహెంగే. భగవంతుడు సర్వోన్నతుడు అని అందరూ అంటారు. ఉన్కో హీ బాప్ కహా జాతా హై. ఆయననే తండ్రి అంటారు. तो यह भी समझाना है, लिखना भी है. भारत जो संपूर्ण निर्विकारी स्वर्ग था वह अब विकारी नरक बन गया है. ఈ విషయం కూడా తెలియచేయాలి.
ఇది కూడా రాయాలి. భారతదేశం ఏదైతే సంపూర్ణ నిర్వికారిగా ఉన్నదో అది ఇప్పుడు వికారిగా నరకంగా అయింది. फिर हम श्रीमत पर भारत को स्वर्ग बना रहे हैं. మరలా ఇప్పుడు మేము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాం. बाप जो बताते हैं उसको नोट कर फिर उस पर विचार सागर मंथन कर लिखने में मदद करनी चाहिए. బాబా ఏదైతే చెప్తున్నాడో దాన్ని రాసుకొని ఆ విషయం పైన ఆలోచన సాగరాన్ని మధించి రాసేటప్పుడు అది సహాయం చేయాలి. అంటే ఆ విషయాన్ని గురించి రాసేటప్పుడు దీన్ని సహాయం చేయాలి. ऐसे क्या क्या लिखे जो मनुष्य समझे परंतु బరోబర్ స్వర్గ థా. ఒకప్పుడు భారతదేశంలో స్వర్గం ఉన్నది అనేది మానవులకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఏ విధంగా రాయాలి. రావణ కా రాజ్య థా నహీ. ఆ సమయంలో రావణ రాజ్యం లేదు. बच्चों को बुद्धि में है अभी हम भारतवासियों को बाप वॉइसलेस बना रहे हैं. పిల్లల బుద్ధిలో ఉన్నది భారతీయులను మనని బాబా నిర్వికారులుగా తయారు చేసినాడు. पहले अपने को देखना है हम निर्विकारी बने हैं. ముందు మనను మనం పరిశీలించుకోవాలి. నేను నిర్వికారిగా అయ్యానా? ईश्वर को मैं ठगता तो नहीं हूँ. ఈశ్వరుణ్ణి నేను మోసం చేయట్లేదు కదా. ऐसे नहीं कि ईश्वर हमको देखता ही थोड़ी है, हमारे मुख से यह अक्षर निकल ना सके. ఈశ్వరుడు మనం చూస్తాడా ఏంటి అనే మాట మీ నోటి గుండా ఎప్పుడు కూడా రాకూడదు. तुम जानते हो पवित्र बनाने वाला पतित पावन एक ही बाप है. మీకు తెలుసు పవిత్రంగా తయారు చేసేవాడు పతిత పావనుడైన బాబా ఒక్కడే. భారత్ వైస్లెస్ థా తో స్వర్గ థా. భారతదేశము నిర్వికారిగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉన్నది. यह देवता ये సంపూర్ణ నిర్వికారి అయినా ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉన్నారు కదా. యథా రాజా రాణి తథా ప్రజా హోగి. రాజు రాణి ఎలాగున్నారో అలాగనే ప్రజలు కూడా ఉంటారు. तब तो सारे भारत को स्वर्ग कहा जाता है. అలా ఉన్నప్పుడే భారతదేశం మొత్తాన్ని స్వర్గం అన్నారు. అభి నరక హై. ఇప్పుడు నరకం. यह 84 जन्म की सीढ़ी बहुत अच्छी चीज़ है. कोई अच्छा हो तो उनको सौगात भी दे सकते हैं. 84 జన్మల మెట్ల వరుస చిత్రము చాలా మంచిది. ఎవరైనా మంచివాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు దీన్ని బహుమతిగా ఇవ్వచ్చు. బడే బడే ఆద్మీयों को బడీ సౌగాత్ మిల్తీ హై నా. పెద్ద పెద్ద వాళ్ళకి చాలా ఖరీదైన బహుమతులు లభిస్తాయి కదా. तो तुम भी जो आते हैं उनको समझाकर ऐसी ऐसी सौगात दे सकते हो. కాబట్టి మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఈ విధంగా మీరు అన్నీ వివరించి చెప్పి ఇటువంటి బహుమతి ఇవ్వచ్చు. చీజ్ హమేషా దేనే के लिए తయారు रहती है. వస్తువులు ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వడం కొరకు రెడీగా ఉంటాయి. तुम्हारे पास भी नॉलेज तैयार रहनी चाहिए.
మీ దగ్గర కూడా జ్ఞానం ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అందరూ చెప్పాలి కాబట్టి ఎవరు ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి ఆ టైంలో జ్ఞానం చెప్పడానికి రెడీగా ఉండాలి. సీడీ మే పూరా జ్ఞాన హై. ఈ మెట్ల వరుస చిత్రంలో పూర్తి జ్ఞానం ఉంది. हमने कैसे 84 जन्म लिए हैं यह याद रहना चाहिए. మనం ఏ విధంగా 84 జన్మలు తీసుకున్నాము ఇది గుర్తుండాలి. ఏ సమజ్కి బాత్ హైనా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. जरूर जो पहले आए हैं उन्होंने ही 84 जन्म लिए हैं. తప్పనిసరిగా ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళే 84 జన్మలు తీసుకొని ఉంటారు. बाप 84 जन्म बताकर फिर कहते हैं इनके बहु जन्मों के अंत में साधारण तल में प्रवेश करता हूँ. బాబా 84 జన్మల గురించి చెప్పి ఈ బ్రహ్మ అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఒక సాధారణ మానవుగా ఉన్నప్పుడు నేను ప్రవేశిస్తాను అని చెప్తున్నాడు. फिर इनका नाम रखता हूँ బ్రహ్మ. ఈయన పేరు బ్రహ్మ అని పెడతాను. ఇన్ ద్వారా బ్రాహ్మణ్ రచితా హూ. ఈ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ణి తయారు చేస్తాను. नहीं तो బ్రాహ్మణ్ కహా సే లావు. ఆ విధంగా చేయకపోతే బ్రాహ్మణుని ఎక్కడి నుంచి తీసుకురాను? బ్రహ్మా కా బాప్ కభీ సునా హై క్యా? బ్రహ్మ తండ్రి అనే మాట ఇప్పుడు విన్నారా? జరూర్ భగవాన్ హీ కహెంగే. తప్పనిసరిగా భగవంతుడే అంటారు. ब्रह्मा और विष्णु को दिखाते हैं सूक्ष्मवतन में. ब्रह्मनि विष्णुनि सूक्ष्मलोकल ఉన్నట్టుగా చూపిస్తారు. बाप कहते हैं मैं इनके 84 जन्मों के अंत में प्रवेश करता हूँ. బాబా అంటున్నాడు నేను ఈ బ్రహ్మ యొక్క 84 జన్మల చివరిలో ప్రవేశిస్తాను. एडॉप्ट किया जाता है तो नाम बदली किया जाता है. దత్తు తీసుకున్నప్పుడు పేరు కూడా మారుస్తారు. సన్యాస్ भी कराया जाता है. సన్యాసించేట్టు చేస్తారు. सन्यासी भी जब सन्यास करते हैं तो फौरन भूल नहीं जाते हैं. సన్యాసులు కూడా ఎప్పుడైతే సన్యాసిస్తారో వాడు వెంటనే అన్నీ మర్చిపోలేరు. యా జరూర్ అయితే హే. ఆ పాత జీవితం తప్పనిసరిగా వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. तुमको भी याद रहेगी परंतु तुमको उनके लिए वैराग्य है. మీకు కూడా జ్ఞాపకం ఉంటుంది కానీ మీకు ఈ ప్రపంచం పైన వైరాగ్యం ఉంది. क्योंकि तुम जानते हो ये सब कब्र दाखिल होना है. ఏదైతే చూస్తున్నారో ఇదంతా శ్మశానంలాగా అయిపోతుంది అని మీకు తెలుసు. इसलिए हम उनको याद क्यों करें? అందువల్ల దానిని మనం ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? జ్ఞానం से सब कुछ समझना है अच्छी रीति. జ్ఞానం ఆధారంగా అన్నీ బాగా తెలుసుకోవాలి. वह भी ज्ञान से ही घर बार छोड़ते हैं. ఆ సన్యాసులు కూడా జ్ఞానం అర్థం చేసుకున్న తర్వాతనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. उनसे पूछा जाए घर बार कैसे छोड़ा तो बताते नहीं है. సన్యాసులను ఎవరినైనా సరే
మీరు ఎందుకు ఇల్లు తెలిసి వెళ్ళిపోయారు అని అడిగితే చెప్పరు. फिर उनको युक्ति से कहा जाता है आपको कैसे వైరాగ్య ఆయా. అటువంటిప్పుడు వాళ్ళని యుక్తిగా అడగండి మీకు ఏ విధంగా వైరాగ్యం వచ్చిందని. హమ్కో సునాతో హమ్ భీ ఐసా కరే, మీరు మాకు చెప్తే మేము కూడా అదే విధంగా చేస్తాము. तुम टेम्पटेशन देते हो कि पवित्र बनो, बाकी तुमको याद सब है. మీరు పవిత్రంగా కండి అని ప్రేరణ కలిగిస్తారు, కానీ మీకు అన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయి. छोटेपन से लेकर सब बता सकते हो, చిన్నప్పటి నుంచి అన్నీ మీరు చెప్పగలరు. బుద్ధి మే సారా జ్ఞాన హై, బుద్ధిలో జ్ఞానం అంతా ఉన్నది. कैसे ये सब ड्रामा के एक्टर्स हैं जो पार्ट बजाते आए हैं, ఏ విధంగా వీళ్ళందరూ డ్రామాల యాక్టర్స్గా ఉంటూ పాత్రను అభినయిస్తూ వచ్చారు, అది మీకు తెలుసు, మీరు చెప్పగలరు. అభి సబ్కే కలియుగి కర్మబంధన్ టూట్తే హై, ఇప్పుడు అందరికీ ఈ కలియుగలో ఉన్న కర్మబంధనాలన్నీ తొలగిపోతాయి. ఫిర్ జాయేంగే శాంతిధామ్, ఆ తర్వాత శాంతిధామ్ వెళ్తారు. वहाँ से फिर सबका नया संबंध जुटेगा, అక్కడ అందరికీ కొత్త సంబంధాలు ఏర్పడతాయి. समझाने की पॉइंट्स भी బాబా అచ్చి ఇచ్చి దేతే रहते हैं, ఇతరులకి తెలియజేయడానికి వివరంగా చెప్పడానికి కావాల్సిన పాయింట్స్ కూడా బాబా చాలా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు. भारतवासी आदि सनातन देवी देवता धर्म वाले थे, तो वैश्वेश थे, फिर 14 जन्म के बाद विशेष बने हैं. ఈ భారతీయులందరూ కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి సంబంధించిన వాళ్ళు, నిర్వికారిగా ఉండేవాళ్ళు. తర్వాత 84 జన్మల తర్వాత వికారిగా అయ్యారు. అబ్ వైశ్లెస్ బన్నా హై, ఇప్పుడు మళ్ళా నిర్వికారిగా కావాలి. పరంతు పురుషార్థ్ ఖరానే వల్ల చాహే, ఆ విధంగా నిర్వికారిగా తయారు కావాలంటే పురుషార్థం చేయించే వాళ్ళు కూడా కావాలి. అభి తుమ్కో బాప్నే బతాయా హై, ఇప్పుడు మీకు బాబా చెప్పాడు. బాప్ కైతే హై తుమ్ వహీ హోనా, బాబా అంటున్నాడు మీరు కల్పపూర్వపు వాళ్ళే కదా. బచ్చే భీ కైతే హై బాబా ఆప్ వహీ హై, పిల్లలు కూడా ఏమంటారు బాబా నీవు కూడా కల్పపూర్వం ఉన్న బాబావే. बाप कहते हैं कल्प पहले भी तुमको पढ़ाकर राज्य भाग दिया था. బాబా అంటున్నాడు కల్ప పూర్వం కూడా మీకు ఈ విద్యను బోధించి రాజ్యాన్ని ఇచ్చాను. కల్ప కల్ప ఐసే కర్తే రహెంగే, ప్రతి కల్పం కూడా ఇలాగనే చేస్తాను. డ్రామా మే జో కుచ్ హువా విఘ్న పడే ఫిరి పడేంగే, డ్రామాలో ఇంతవరకు ఏదైతే జరిగిందో విఘ్నాలు వచ్చాయో అవి మరలా వస్తాయి. जीवन में क्या क्या होता है याद तो रहता है ना, జీవితంలో ఏమేమి జరిగాయి అనేది గుర్తుంటుంది కదా. इनको तो सब याद है, ఈ బ్రహ్మకి అన్నీ గుర్తున్నాయి. बताते भी है गाउंडे की चोरा था और వైకుంఠ की मालिक बना है. ఈ బ్రహ్మ పల్లెటూరులో ఉండేవాడు, పల్లెటూరు వాడు
అటువంటి పల్లెటూరు అబ్బాయి వైకుంఠానికి యజమాని అయ్యారంటారు. వైకుంఠ మే గౌड़ा कैसे होगा यह तुम अभी जानते हो. వైకుంఠంలో గ్రామాలు ఎలా ఉంటాయి అది ఇప్పుడు మీకు తెలుసు. बाप कहते हैं विचार करो सत्ययुग में तुम्हारे सोने के महल कैसे थे. సత్యయుగంలో బంగారు మహల్స్ మీవి ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. वहाँ तो सब खानियाँ भरी होती है. అక్కడ అన్ని గనులు నిండుగా ఉంటాయి. ढेर का ढेर सोना होता है. బంగారం చాలా ఎక్కువ ఉంటుంది. तो बच्चों को कितनी खुशी होनी चाहिए. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. कोई समय मुझ्यास आती है तो बाबा ने समझाया है कई ऐसे रिकॉर्ड है जो तुमको फौरन खुशी में ला देंगे. ఎప్పుడైనా మీకు నిరుత్సాహంగా ఉంటే బాబా చెప్తున్నాడు కొన్ని పాటల రికార్డ్స్ ఉన్నాయి, అవి వింటే వెంటనే మీకు సంతోషం వస్తుంది. వహ కభీ కోయి చీన్ నా సకే. మీ రాజ్యాన్ని ఎవరు కూడా దోచుకోలేరు, లాక్కోలేరు. समझते हो बाबा हमको विश्व का मालिक बनाते हैं. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నాడు అని అనుకుంటారు. आधा कल्प के लिए हम सुखधाम का मालिक बनते हैं. అర్ధకల్పము సుఖధామానికి యజమానిగా అవుతాం. हद का राजा का बच्चा समझते हैं हम इस हद की राजाई के वारिस है. లౌకిక రాజకుమారుడు అనుకుంటాడు నేను హద్దులో ఉన్న రాజ్యానికి వారసుడిని అని అనుకుంటాడు. तुमको कितना नशा रहना चाहिए. हम बेहद के बाप के वारिस है. మేము అనంతుడైన బాబా యొక్క వారసులము అనే నశ మీకు ఎంత ఉండాలి. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल. शांत मन हो तन हो शीतल. ऐसी दुनिया बनानी है. शांति की शक्ति से शांति जग में लानी है. शांति की शक्ति से बाप स्वर्ग की स्थापना करते हैं. हम 21 जन्म के लिए वारिस बनते हैं. బాబా స్వర్గస్థాపన చేసినాడు, మనము 21 జన్మకి వారసులుగా అవుతాం. కితనీ ఖుషి హోనీ చాహియే. ఎంత సంతోషం ఉండాలి. जिसका वारिस बनते हैं उनको भी जरूर याद करना है. ఎవరికైతే వారసులుగా అవుతున్నారో వాళ్ళను కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. याद करने के बगैर तो वारिस बन नहीं सकते.
వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా వారసులుగా కాలేరు. याद करे तो పవిత్ర బనే తబ్కి వారిస్ బన్ సకేంగే. ఎప్పుడైతే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారో, అంటే వాళ్ళని మనసులో తలుచుకుంటూ ఉంటారో, అప్పుడే పవిత్రంగా అవుతారు, వారసులుగా అవుతారు. तुम जानते हो श्रीमत पर हम विश्व के मालिक డబుల్ సిర్తాజ్ बनते हैं. శ్రీమతం ఆధారంగా విశ్వానికి యజమానిగా డబుల్ కిరీటదారులుగా అవుతాము అని మీకు తెలుసు. జన్మ బై జన్మ హమ్ రాజాయి కరెంగే. జన్మ జన్మలో రాజ్యాన్ని పరిపాలిస్తుంటాం. मनुष्यों का भक्ति मार्ग में होता है వినాశీ దాన పుణ్యం. భక్తి మార్గంలో మానవులకు వినాశీ దాన పుణ్యాలు ఉంటాయి. తుమ్హారా హై అవినాశీ జ్ఞాన ధన్. మీది అవినాశీ జ్ఞాన ధనం. तुमको कितनी बड़ी लाठी मिलती है. మీకు ఎంత పెద్ద లాఠీ లభిస్తుంది. కర్మో అనుసార్ ఫల్ మిల్నా హైనా. కర్మల ప్రకారంగా ఫలితం లభించాలి కదా. कोई बड़े राजा का बच्चा बनता है तो बड़ी हद की लाटरी कहेंगे. ఎవరన్నా పెద్ద రాజుకి కొడుకుగా జన్మిస్తే వాళ్ళకి చాలా పెద్ద లాటరీ లభించంటారు. సింగిల్ తాజ్ వాలే సారే విశ్వ కా మాలిక్తో బన్ నా సకే. ఒకే కిరీటం ఉన్నవాళ్ళు ఈ విశ్వం మొత్తానికి రాజుగా కావటం జరగదు. డబుల్ కిరీటం ఉన్నటువంటి వాళ్ళే విశ్వం మొత్తానికి మహారాజు అవుతారు. వాళ్ళే లక్ష్మీనారాయణలు. ద్వాపర కలియుగాల్లో ఉండే రాజులు ఒకే కిరీటం ఉన్నవాళ్ళు. సత్య త్రేతాయుగాల్లో ఉండే రాజులు డబుల్ కిరీటధారులు. డబుల్ తాజ్ వాలే విశ్వకే మాలిక్ తుమ్ బంతే హో. డబుల్ కిరీటం ఉన్నవాళ్ళుగా విశ్వాని యజమాని మీరే అవుతారు. उस समय दूसरी कोई राजाई है ही नहीं. ఆ సమయంలో వేరే రాజ్యం ఏది లేదు. फिर दूसरे धर्म बाद में आते हैं. ఆ తర్వాత వేరే ధర్మాలు తర్వాత వస్తాయి. वह जब तक वृद्धि को पाए तो ఎప్పుడైతే అవి బాగా వృద్ధి చెందుతూ ఉంటాయో पहले वाले राजाए వికారి बनने के कारण మొట్టమొదటి ఉన్న రాజులు వికారిగా కావడం చేత మత్ భేదమే టుకుడే టుకుడే అలగ్ కర్ దేతే హే. ఒకరు అంటే ఒకరు పడక ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని ఒకే రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. వేరు వేరు రాజ్యాలపై వేరైపోతారు. పైలేతో సారే విశ్వ పర్ ఏకీ రాజత. మొట్టమొదటిలో ఈ విశ్వమంతటా కూడా ఒకే రాజ్యం ఉండేది. वहाँ ऐसे नहीं कहेंगे यह अगले जन्म की कर्मों का फल है. ఇంతకుముందు జన్మలో చేసిన కర్మలకు ఫలితము అని అక్కడ అనరు. अभी बाप तुम बच्चों को श्रेष्ठ कर्म सिखला रहे हैं. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు శ్రేష్ఠ కర్మ నేర్పుతున్నాడు. जैसा जैसा जो कर्म करेगा, सर्विस करेगा तो उसका रिटर्न भी ऐसा मिलेगा. ఎవరెవరు ఏ విధంగా కర్మ చేస్తారో, ఏ విధంగా సేవ చేస్తారో దాని ఫలితం కూడా అదే విధంగా లభిస్తుంది. అచ్చా కర్మ హీ కర్నా హై. కాబట్టి మంచి కర్మే చేయాలి. कोई कर्म करते हैं समझ नहीं सकते तो उसके लिए శ్రీమత్ లేని హే. కొంతమంది కర్మ చేస్తుంటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. అటువంటప్పుడు వాళ్ళు శ్రీమతాన్ని తీసుకోవాలి, బాబా యొక్క సలహాని అడగాలి. घड़ी घड़ी पूछना चाहे पत्र में. ఎట్లా అడగాలి బాబాని? బాబాకు ఉత్తరాలు రాస్తూ బాబా సలహాని అడగాలి. మాటి మాటికి ఉత్తరాలు రాస్తూ ఉండాలి.
अभी प्राइम मिनिस्टर है, तुम समझते हो कितनी పోస్ట్ ఆती होगी. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ప్రధానమంత్రి గారికి రోజు ఎన్ని ఉత్తరాలు వస్తుంటాయి. परंतु वह कोई अकेले नहीं पढ़ते हैं. ఆ ఉత్తరాలన్నీ కూడా ప్రధానమంత్రి గారే చదవరు. उनके आगे बहुत सेक्रेटरी होते हैं, वो सारी పోస్ట్ देखते हैं. ప్రధానమంత్రి గారి దగ్గర సెక్రటరీస్ ఉంటారు. ఆ వచ్చిన ఉత్తరాలన్నీ కూడా వాళ్ళే చూస్తారు. जो बिल्कुल मुख्य होगी पास करेंगे तब प्राइम मिनिस्टर के टेबल पर रखेंगे. ఆ వచ్చిన ఉత్తరాల్లో ఏవైతే చాలా ముఖ్యమైనవో వాటిని సెలెక్ట్ చేసి ప్రధానమంత్రి గారి టేబుల్ పైన పెడతారు. यहाँ भी ऐसा ही होता है. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. ముఖ్య ముఖ్య పత్రం को तो फौरन రెస్పాండ్ दे देते हैं. ఏవైతే ముఖ్యమైన ఉత్తరాలు ఉన్నాయో వాటికి బ్రహ్మబాబా వెంటనే సమాధానం రాస్తాడు. బాకీ के लिए याद पर लिख देते हैं. మామూలు ఉత్తరాలకి मधुर स्मृति राष्ट्रालू एक एक को अलग बैठ पत्र लिखे ये तो हो ना सके. బ్రహ్మబాబాకి ఉత్తరాలు అందరూ రాస్తుంటారు, ఎన్నో వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి వేరువేరుగా సమాధానం రాయటము, ఉత్తరం రాయటం అనేది జరిగే పని కాదు. బడా ముష్కిల్ है, చాలా కష్టం. बच्चों को कितनी खुशी होती है, పిల్లలకి ఎంత సంతోషం ఉంటుంది. ఓహో आज बेहद की बाप की चिट्ठी आई है, ఈరోజు అనంతులైన బాబా నుండి ఉత్తరం వచ్చింది అని ఎంతో సంతోషిస్తారు. शिव बाबा ब्रह्म द्वारा रिस्पॉन्ड करते हैं. ఆ ఉత్తరాలకు సమాధానం शिव बाबा ब्रह्म द्वारा ఇస్తాడు. बच्चों को बड़ी खुशी होती है, పిల్లలకి చాలా సంతోషం కలుగుతుంది. सबसे जास्ती गदगद होती है బంధేలియా. అందరికంటే ఎక్కువగా పులకించేవాళ్ళు బంధనాల్లో ఉన్న మాతలు. బంధనాల్లో ఉన్న మాతలకి ఎప్పుడైతే బాబా రాసిన ఉత్తరం అందుతుందో అది చూడగానే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది, పొంగిపోతారు. ఓహో हम बंधन में हैं, बेहद का बाप हमको कैसे चिट्ठी लिखते हैं. ఆ బంధనాల్లో ఉన్నవాళ్ళు అనుకుంటారట, ఆహా మేము బంధనాల్లో ఉన్నాము, అనంతులైన బాబా మాకు ఎటువంటి ఉత్తరాలు రాశాడు. నయన్ పర్ రఖతే హై, ఆ ఉత్తరాలని కళ్ళకు అద్దుకుంటారు. अज्ञान काल में भी पति को परमात्मा समझने वाले को पति की चिट्ठी आती होगी तो उनको चम्मन करेगा. అజ్ఞాన కాలంలో కూడా భర్తను పరమేశ్వరుడు అని భావించేవాళ్ళు భర్త నుండి ఉత్తరం వస్తే ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంటారు. तुम्हारे में भी बाप दादा का पत्र देखकर कई बच्चों के एकदम रोमांच खड़ा हो जाते हैं. మీలో కూడా ఎవరికైతే బాబా యొక్క ఉత్తరం వస్తుందో ఆ ఉత్తరం చూడగానే వాళ్ళు ఒళ్ళు గగురు పుడుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. ప్రేమకి ఆసు ఆ జాతే హై, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. చుమ్మన్ కరేగి ఆంక్ పై రఖేంగి, ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంటారు, కళ్ళకు హద్దుకుంటారు. बहुत प्रेम से पत्र पढ़ती है, ఎంతో ప్రేమగా ఆ ఉత్తరాన్ని చదువుతారు. బంధేలియా कोई कम है क्या, ఈ బంధనాల్లో ఉన్న మాతలు వాళ్ళేమైనా తక్కువైన వాళ్ళ. కై బచ్చం పర్ మాయా జీత్ పాలేతి హై, కొంతమంది పిల్లల్ని మాయా ఓడిస్తుంది, అంటే మాయ జయిస్తుంది. कोई तो समझते हैं हमको तो पवित्र जरूर बनना है, కొంతమంది మేము తప్పనిసరిగా పవిత్రం కావాలి అని అనుకుంటారు. భారత వైశ్య స్థాన భారతదేశము నిర్వికారిగా ఉంది కదా, అబ్ విశేష హై, ఇప్పుడు వికారి అయింది. అభి జో వైశ్యస్ బన్నే హోంగే వహీ పురుషార్థ్ కరెంగే, ఇప్పుడు ఎవరైతే నిర్వికారిగా కావాలో వాళ్ళే పురుషార్థం చేస్తారు.
కల్ప పహిలే మిసాల్. కల్ప పూర్వం ఎలా చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తారు. तुम बच्चों को समझाना बहुत सहज है. మీకు ఈ విషయాలు అర్థం చేసి చెప్పడం చాలా తేలిక. तुम्हारा भी यह प्लान है ना. మీకు కూడా ఈ ప్లాన్ ఉంది కదా. गीता का युग चल रहा है. ఇప్పుడు నడుస్తున్నది గీతాయుగము. गीता का ही पुरुषोत्तम युग कहा जाता है. ఈ గీతాయుగాన్ని पुरुषोत्तम युगम अंटारू. तुम लिखो भी ऐसे गीता का यह पुरुषोत्तम युग है. ఇది గీత యొక్క పురుషోత్తమ యుగము అని రాయండి. जबकि पुरानी दुनिया बदल नहीं होती है. ఈ పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచం అవుతుంది. तुम्हारी बुद्धि में है. మీ బుద్ధిలో ఉన్నది. बेहद कबाब जो हमारा टीचर भी है उनसे हम राजो सीख रहे हैं. అనంతులైన తండ్రి ఆయన మనకు టీచరు, ఆయన ద్వారా రాజువు నేర్చుకుంటున్నాము. अच्छी रीति पढ़ेंगे तो डबल सिरताज बनेंगे. బాగా చదివితే డబుల్ కిరీటధారులుగా అవుతారు. कितना बड़ा स्कूल है. ఇది ఎంత పెద్ద స్కూలు. రాజాయి స్థాపన హోతీ హై. రాజధాని స్థాపించబడుతుంది. ప్రజా भी జరూర్ అనేక ప్రకారకి హోగి. స్వర్గంలో ప్రజలు కూడా అనేక రకాలుగా ఉంటారు. ప్రజల్లో కూడా ధనవంతులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. రాజాయి ఉజ్జీకు పాతి రహేగి. రాజ్యము వృద్ధి చెందుతూ ఉంటుంది. కమ్ జ్ఞాన్ ఉఠానే వాలే పీచే ఆయింగే. ఎవరైతే సంగమయుగంలో తక్కువ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తారో వాళ్ళు చివరిలో వస్తారు, వెనక వస్తారు, అంటే త్రేతాయుగంలో వస్తారు. జైసా జో పురుషార్థ్ కరెంగే ఓ పహిలే ఆతే రహెంగే. ఎవరైతే ఎలా పురుషార్థం చేస్తారో వాళ్ళు ముందు వస్తూ ఉంటారు. ये सब बना बनाया खेल है. ఇది ఎప్పుడో రికార్డ్ అయిపోయిన ఆట. यह ड्रामा का चक्र रिपीट होता है ना. ఈ డ్రామా యొక్క చక్రము పునరావృత్తి అవుతూ ఉంటుంది కదా, రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అభి తుమ్ బాప్ సే వర్షా లే రహీ హో. ఇప్పుడు మీరు బాబా ద్వారా వారసత్వం తీసుకుంటున్నారు. బాప్ కైతే హే పవిత్ర బనో. బాబా అంటున్నాడు పవిత్రంగా కండి. ఇస్మే కోయి విఘ్న డాల్తా హై తో పర్వాహ నహీ కర్నీ చాహియే. ఈ పవిత్రంగా కావటానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తుంటే, విఘ్నాలు కలిగిస్తుంటే దానిని మీరు లెక్క చేయకూడదు. రోటీ టుక్రాతో మిల్ సక్తి హేనా. మీరు జీవించడానికి చిన్న రొట్టె ముక్క కావాలి. ఆ చిన్న రొట్టె ముక్క మీకు లభిస్తుంది కదా. బచ్చోं को पुरुषार्थ करना चाहिए तो याद रहेगी. పిల్లలు పురుషార్థం చేయాలి అనుకున్నప్పుడు అది గుర్తుంటుంది. బాబా భక్తి మార్గ మిసాల్ బతాతే హై. బాబా భక్తి మార్గంలో ఉన్న ఉదాహరణ చెప్తున్నాడు. पूजा के टाइम बुद्धि योग बाहर में जाता था तो अपना कान पकड़ते थे, चमाट लगाते थे. బ్రహ్మ బాబా భక్తి మార్గంలో ఉన్నప్పుడు తన అనుభవం చెప్తున్నాడు. ఎప్పుడైనా పూజ చేసేప్పుడు బుద్ధి అటు ఇటు పోతుంటే చెంపదెబ్బ కొట్టుకునేవాడట. అబ్ తో యహ్ హై జ్ఞాన్. ఇప్పుడు ఇది జ్ఞానం. ఇస్మే భీ ముఖ్య బాత్ హై యాద్ కి. దీనిలో కూడా ముఖ్యమైన విషయము యోగము, స్మృతి. యాద్ నా రహే తో అప్నే కో తప్పటి మారనా చాహియే. ఒకవేళ మీకు యోగం కుదరకపోతే మీకు మీరే చెంపదెబ్బ కొట్టుకోవాలి. మాయా మేరే ऊपर जीत क्यों पाती है. क्या मैं इतना कच्चा हूँ.
మాయ నన్ను ఎందుకు జయిస్తుంది? నేను ఇంత పచ్చిగా ఉన్నానా? ముझे तो इन पर जीत पानी है. నేను ఈ మాయను జయించాలి. अपने आप को अच्छी रीति संभालना है. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. अपने से पूछे इतना महावीर हूँ. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఇంత మహావీరుడిలాగా అయ్యానా? औरों को भी महावीर बनाने का पुरुषार्थ करना है. ఇతరులను కూడా మహావీరులుగా చేసే పురుషార్థం చేయాలి. जितना बहुतों को आप समान बनाएंगे तो ऊंच दर्ज होगा. ఎంత ఎక్కువగా ఇతరులని మీ సమానం చేస్తారో అంత ఉన్నత తరగతి లభిస్తుంది, ఉన్నత పదవి లభిస్తుంది. अपना राज्य भाग्य लेने के लिए रेस करनी है. మీ రాజ్యాన్ని పొందడం కొరకు మీరు పరిగెత్తాలి. अगर हमारे में भी क्रोध है तो दूसरों को कैसे कहेंगे कि क्रोध नहीं करना है? ఒకవేళ మనలోనే క్రోధం ఉంటే, కోపం ఉంటే వేరే వాళ్ళకి మీరు ఎలా చెప్పగలుగుతారు కోపపడకండి అని, కోపం ఉండకూడదని? సత్యాయి నహి హుయేనా, అలా చెప్పడం సత్యం కాదు కదా. లజ్జ ఆనీ చాహే, ఒకవేళ అలా చెప్తే మీరు సిగ్గుపడాలి. दूसरों को समझाए और वह ऊंच बन जाए, हम नीचे ही रह जाए, यह भी कोई पुरुषार्थ है. మనం ఎవరికైతే జ్ఞానం చెప్తున్నామో వాళ్ళు ఉన్నతంగా వెళ్ళి మనం కింద ఉంటే, వాళ్ళ కింద అందుకంటే తక్కువ పదవులు ఉంటే అది కూడా ఒక పురుషార్థమేనా? పండిత్కి కహానీ హై, ఒక పండితుని యొక్క కథ చెప్తున్నారు. बाप को याद करते तुम इस विशेष सागर से क्षीर सागर में चले जाते हो. బాబాని స్మరిస్తూ మీరు ఈ విశేష సాగర్ నుంచి క్షీరసాగరానికి వెళ్తారు. बाकी ये सब मिसाल बाबा बैठ समझाते हैं जो फिर भक्ति मार्ग में रिपीट करते हैं. ఏవైతే బాబా ఉదాహరణ చెప్తున్నాడో ఇవన్నీ కూడా మళ్ళా భక్తి మార్గంలో పునరావృత్తి అవుతుంటాయి. భ్రమరీ కా భీ మిసాల్ హైనా, తుమ్మిద యొక్క ఉదాహరణ ఉంది కదా. భ్రమరి అంటే తుమ్మిద. तुम ब्राह्मणिया हो ना बीके, ये तो सच्चे सच्चे ब्राह्मण ये. బ్రాహ్మణులు అయిన మీరు బ్రహ్మకుమారి కుమారులు, మీరు నిజమైన సత్యమైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ కహా హై, ప్రజాపిత బ్రహ్మ ఎక్కడున్నాడు? జరూర్ యహా హోగానా, తప్పనిసరిగా ఇక్కడే ఉంటాడు కదా. మహా తోడి హోగా, అక్కడే ఉండడు. అంటే స్వర్గంలో ప్రజాపిత బ్రహ్మ ఉండడు, సంగం యుగంలోనే ప్రజాపిత బ్రహ్మ ఉంటాడు. तुम बच्चों को बहुत होशियार बनना चाहिए, మీరు చాలా చురుకైన వాళ్ళుగా కావాలి. बाबा का प्लान है మనుష్యం को देवता बनाने का, మానవుల్ని దేవతగా చేయటము ఇది బాబా యొక్క ప్లాన్. एक चित्र भी है समझाने के लिए, ఈ చిత్రాలన్నీ కూడా ఇతరులకు తెలియజేయటం కొరకు, చెప్పడం కొరకు. इसमें लिखत भी है ऐसी होनी चाहिए, ఈ చిత్రాల్లో ఈ విధంగా రాశారు, ఇలా జరగాలి అని రాశారు. గీతా కా భగవాన్ కా యహ ప్లాన్ है ना, గీతా దాత లేక గీతను చెప్పిన భగవంతుని యొక్క ప్లాన్ కదా ఇది. హం బ్రాహ్మణ హై చోటి, బ్రాహ్మణులు పిలక లాంటి వాళ్ళు. ఏక్ కి బాత్ తోడి హోతీ హై, ఇది ఒక్కరి విషయం కాదు. ప్రజాపిత బ్రహ్మతో చోటి బ్రాహ్మణోకి హుయేనా, ప్రజాపిత బ్రహ్మ పిలకతో సమానం బ్రాహ్మణులకు చెందినవాడు కదా. బ్రహ్మ హయి బ్రాహ్మణో కా బాప్, బ్రహ్మ బ్రాహ్మణులకు తండ్రి. इस समय बड़ा भारी कुटुंब होगा,
ఇప్పుడు చాలా పెద్ద కుటుంబం ఉంటుంది. బ్రహ్మ కుమారుల సంఖ్య లక్షల్లో ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క సంతానమే, ఎవరైతే జ్ఞానం తెలుసుకున్నారో. అందువల్ల ఇది అలౌకిక ఫ్యామిలీ, అలౌకిక కుటుంబం కాబట్టి లక్షల్లో ఉంటారు. అందుకనే బాబా అంటున్నాడు, ఇప్పుడు ఈ కుటుంబం చాలా పెద్దది. జో ఫిర్ తుమ్ దైవీ కుటుంబమే ఆతే హో. ఇప్పుడు బ్రహ్మ కుటుంబంలో ఉన్నారు, మీరే స్వర్గంలో దైవీ కుటుంబంలోకి వస్తారు. इस समय तुमको बहुत खुशी होती है क्योंकि లాటరీ మిల్తీ హై. ఇప్పుడు మీకు చాలా సంతోషం ఉంటుంది, ఎందుకంటే లాటరీ లభించింది. తుమ్హారా నామ్ బహుత్ హై. మీకు పేర్లు కూడా చాలా ఉన్నాయి. వందే మాతరం, శివకి శక్తి సేన తుమ్ హోనా. వందే మాతరం, శివశక్తి సైన్యం కూడా మీరే కదా. वो तो सब है झूठे, మిగతా అన్నీ కూడా అబద్ధం, అసత్యం. बहुत होने के कारण मूंझ पड़ते हैं, इसलिए राजधानी स्थापన करने में मेहनत लगती है. చాలా ఎక్కువగా ఉండటం చేత అనేక మందికి సందేహాలు వస్తుంటాయి. ఈ కారణం చేతనే రాజధాని స్థాపనలో కష్టపడాల్సి వస్తుంది. బాప్ कहते हैं यह ड्रामा बना हुआ है. బాబా అంటున్నాడు, ఈ డ్రామా ఎప్పుడో రికార్డ్ అయిపోయింది. అంటే అనాది డ్రామా అంటారు. దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఇన్మే మేరా భీ పాత్ర హై. ఈ డ్రామాలో నాకు కూడా పాత్ర ఉన్నది. పరమాత్మ కూడా ఈ జగన్ నాటకంలో పాత్రధారి. మై హూ సర్వశక్తివాన్, నేను సర్వశక్తివంతుని. मेरे को याद करने से तुम पवित्र बन जाते हो. నన్ను స్మరించడం చేత మీరు పవిత్రంగా అవుతారు. సబ్సే జాస్తి చుంబక్ హై శివ బాబా. అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించేది అయస్కాంతము శివబాబా. వహీ ఊంచితే ఊంచి రహతే హై. ఆయనే చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, దాన్నే పరంధామం అంటాం. బాబా ఉండేది పరంధామం, అది అన్నిటికంటే ఉన్నతమైంది. ధారణ కేలియే ముఖ్య సార్. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. सदा इसी नशे व खुशी में रहना है कि हम 21 जन्मों के लिए बेहद का बाप के वारिस बने हैं. ఎల్లప్పుడూ 21 జన్మలకి మేము అనంతులైన బాబా యొక్క వారసులుగా అయ్యాము అనే నషా ఖుషీలో ఉండాలి. जिनके वारिस बने हैं उनको याद भी करना है. ఎవరికైతే మీరు వారసులుగా అయ్యారో ఆయన కూడా స్మరించాలి. और पवित्र भी जरूर बनना है. తప్పనిసరిగా పవిత్రంగా కూడా కావాలి. बाप जो श्रेष्ठ कर्म सिखला रहे हैं वही कर्म करने हैं. బాబా ఏదైతే శ్రేష్ఠ కర్మ నేర్పుతున్నాడో అదే కర్మ చేయాలి. శ్రీమత్ లేతే రహనాయి. బాబా యొక్క శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. మత్ అంటే సలహా, బాబా యొక్క సలహాన్ని తీసుకుంటూ ఉండాలి. वरदानमु. मनसा पर फुल अटेंशन देने वाले चिट्ठी कला के अनुभवी विश्व परिवर्तक भव. మనసు పైన పూర్తి ధ్యాస ఉంచి బుద్ధి కళలో అనుభవం చెందుతూ విశ్వ పరివర్తకులుగా కండి. अब लास्ट समय में मनसा द्वारा ही विश्व परिवर्तन के निमित्त बनना है. ఈ చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వ పరివర్తనానికి నిమిత్తం కావాలి. इसलिए अब मनसा का एक संकल्प भी व्यर्थ हुआ तो बहुत कुछ गवाया. కాబట్టి ఇప్పుడు ఒక సంకల్పమైన సరే వ్యర్థమైతే చాలా పోగొట్టుకున్నట్టు. एक संकल्प को भी साधारण बात ना समझो. ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణమైంది అని అనుకోకండి. वर्तमान समय संकल्प की हलचल भी बड़ी हलचल गिनी जाती है. వర్తమాన సమయంలో సంకల్పాల్లో వచ్చే అలజడి కూడా
చాలా పెద్ద అలజడిగా అనుకుంటారు. क्योंकि अब समय बदल गया, పురుషార్థి గతి भी బదల్ గయి. ఎందుకంటే ఇప్పుడు సమయం మారింది, పురుషార్థం యొక్క స్పీడ్ కూడా మారింది. తో సంకల్ప మే హీ ఫుల్ స్టాప్ చాహే, కాబట్టి సంకల్పంలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు బాబా అంటే, సంకల్పమే వాక్ అవుతుంది, వాకే కర్మ అవుతుంది. ఒకవేళ సంకల్పంలో ఫుల్ స్టాప్ పెట్టకపోతే అది వాక్కుగా మారుతుంది, వాక్కు కర్మ అవుతుంది. కాబట్టి ఏదైనా చెడు సంకల్పం వస్తే చెడు కర్మ చేస్తారు. అందుకనే సంకల్పంలోనే దానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పినాడు. जब मनसा पर इतना अटेंशन हो तब चढ़ती कला द्वारा विश्व का परिवर्तक बन सकेंगे. మనసు పైన ఎక్కువ ధ్యాస ఉంచితే అప్పుడే బుద్ధి కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా కాగలుగుతారు. స్లోగన్ कर्म में योग का अनुभव होना अर्थात कर्मयोगी बनना है. కర్మ చేస్తూ యోగాన్ని అనుభవం చేసుకోవటము, యోగయుక్తంగా కర్మ చేయటాన్ని కర్మయోగి అంటారు. अच्छा, मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.
सुख